మినిమం 10 లక్షలు, మాక్సిమం 15-20 లక్షల రూపాయలు ప్రాపర్టీ అయిపోతుంది. సరిగ్గా చూసుకుంటే ఒక్కోసారి అది భారీగా వెళ్ళిపోతుంది వ్యయాలు. అంటే ల్యాండ్ వాల్యూ ప్లస్ కన్స్ట్రక్షన్ వాల్యూ కలిపి లెక్కేసుకుంటే కనీసం 10 లక్షలకి తక్కువ ఉండదు కదా. ఒక లేబర్కి సంబంధించి 10 లక్షలకి ఇచ్చిన ఇల్లు మధ్యతరగతి 20 లక్షలకు కొంటది. ఆ తర్వాత అది 30-40 లక్షలకి వెళ్ళిపోతుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం బెజవాడలో మేము చూసినటువంటి ఇళ్ళు అనేకం. ఏది బాంబే కాలనీలో ఒకప్పుడు ఇచ్చినటువంటి, ఇవాళ రోజున అదే 62 గజాలు, ఏది 67 గజాలని 68 గజాలని ఉండేటటువంటి ఇవాళ రోజున 40 లక్షలు 50 లక్షలకు అమ్ముకుంటున్నారు. ఏది డబుల్ కట్టేసేసి దానిపైన ఒకటి కట్టేసేసి. అంటే ఆ స్థాయిలో బెనిఫిట్ వచ్చింది కదా వాళ్ళకి. అదే మన సింగనగర్ ఫ్లైఓవర్ దాటగానే అయితే కనుక దాదాపు 80 లక్షల కోటి రూపాయలు చెప్తున్నటువంటి రేంజ్ కూడా ఉంది. అంటే పేదవాడు ఆ రోజున ఉంచుకున్నోడు ధనికుడయ్యాడు, అమ్ముకున్నోడు నష్టపోయాడు. అట్లాగా చంద్రబాబు ఎప్పుడు కూడా ఇండివిజువల్ హౌసెస్ ఇవ్వరు. ఆయన ఇంతకు ముందు బాంబే కాలనీలే, ఇదే బాంబే కాలనీలో అప్పుడు ఇండివిజువల్ హౌసెస్, అది కేంద్ర ప్రభుత్వం ఫార్ములా. రాజశేఖర రెడ్డి హయాంలో ఈ స్కీమ్ తీసుకొచ్చారు, ఏది రాజీవ్ గృహకల్పాలకి పైన కట్టుకునేటటువంటిది, ఒకదాని మీద ఒకటే అనేటటువంటిది. చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే కంటిన్యూ చేసుకొచ్చారు బాంబే కాలనీలకు సంబంధించి, ఇదే ఈ టిడ్కో ఇళ్ళకి సంబంధించి. ఆయన ఇంకా ఇచ్చాడు ఇళ్ళు, వీళ్ళు ఇవ్వలేదు, పూర్తి కాలేదు.